ద్వారం తెరిచిందాకా కాస్త ఓపిక పట్టవయా. కదిలితే సత్తాను సత్తే సరిపోయిద్దా? జనం వీయటం సంగతి అటు పెట్టు, సత్యనాక మళ్ళీ సొంతంగా తెచ్చామంటే నరకానికి పోవాలి. అదొక గోల ఉంది. మళ్ళీ సత్యనాక కూడా సుఖం ఉండదు. ఈ మాట వచ్చిందంటే ఈసరికి ఎవరో ఉన్నారేడా, ఇలాంటి ఆలోచన చేసుకొని వచ్చిన వారు ఎవరో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు గుర్తించే మాట్లాడిపిస్తున్నాడు ఈ మాట. దయచేసి అలాంటి పొరపాటు ఆలోచన ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, ఆ దూరం నుంచి వింటున్న వాళ్ళు ఎవరైనా కలిగి ఉంటే అది దురాత్మ శోధన. దాన్ని విసర్జించు. నువ్వు చావాల్సిన అవసరం లేదు. నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చి నీకోసం చచ్చిపోయిన వాడు నీ పక్షంగా ఉన్నాడో, చచ్చి తిరిగి లేచిన వాడు నీ పక్షమున ఉన్నాడో. నీకు ఒక్కదారి కూడా కనపడకపోతే 7 దారులు నీకు ఓపెన్ చేస్తాడు ఆయన. కొద్దిగా ఆయన కార్యం చేసిన దాకా ఓపిక పట్టు. ఇంకెన్నాళ్ళు అనొద్దు నన్ను. ఎన్నాళ్ళంటే ఆయన కార్యం జరిగించిన అన్నాళ్ళు. ఒక మాట పడలేవా? అరే అంత ముఖ్యమంత్రిని అంటున్నారు, ప్రధాని అంటున్నారు. నేను ముఖ్యమంత్రి ప్రధానివే. ముఖ్యమంత్రులే ప్రధానులే మాట్లాడుతున్నప్పుడు అంత ఈ ముఖ్యమంత్రులు ప్రధానులు తీసే వాళ్ళేం గొప్ప అనుకుందాం. యేసు ప్రభు అంతటి వాడే మాటలు పడితే, దూషణ పడితే, అసలు అన్ని అవమానాల కంటే పెద్ద అవమానం ఏంటో తెలుసా? అని ఉయ్యటం. ఆయన ముఖం మీద ఉమ్మారని ఉందే బైబిల్లో. ఇంకా ఆయన మన కోసం ఉమ్మించుకున్నాడు. నువ్వు అప్పు కోసం ఉమ్మించుకున్నావు. ఆయన మన కోసం ఉమ్ములు సహించాడు కదా. ఒక్క మాట పడలేవా? దానికే చచ్చిపోతా అంటున్నావు అంటే అంత హృదయంలో ఉందన్నమాట గర్వం. అందుకే ఒక మాట పడలేకపోతున్నావు. అక్కడ విరిగిపోవాలి అంటే అనండి నాయన, పర్వాలేదు, దేవునికి స్తోత్రం. కానీ దేవుడు నాకు సాయం చేయండి, నేను ఎక్కడ చేసేది? తీసుకున్న మాట వాస్తవమే, ఇవ్వాలి వాస్తవమే. కానీ నా పరిస్థితి తారుమారైపోయింది. ఇద్దామనే తీసుకున్నాను కానీ ఎగ్గొడదామని తీసుకున్నానా? ఈ మాటలన్నీ మాకొద్దు. ఎప్పుడు ఇస్తావో చెప్పిన వాళ్ళు ఏదో హడావడి చేస్తారు. అయినా సరే నీ డైలాగ్ అదే. సరే, నువ్వు దెబ్బ కొట్టినా, ఊసినా, తిట్టినా, ప్రస్తుతం అయితే దేవుడు ఏదో ఒక దారి చూపించకుండా నేనైతే ఏమీ చేయలేను. ఎందుకురా నువ్వు బతుకుతున్న సావరా అంటాడు వాడు. ఆ మాటతో నన్ను గాయపడతామని ఆ పని కూడా చేసేవాడిని. కానీ ఈ మాట నువ్వు నేను చచ్చిన తర్వాత మెచ్చుకుంటావా? ఇంకా తిడతావుగా. అందుకే చచ్చి సాధించలేదని బతికి నీ రుణం తీర్చాలనే బతుకుతున్నాను. నేను బతుకుతుందే నీ రుణం తీర్చుదామని. కాబట్టి నన్ను అర్థం చేసుకో. తప్పకుండా ఏదో ఒక దారి చూసుకొని నీకు ఇస్తాను. ఓపికతో చెప్పు. అవసరమైతే ఒక మాట పడు, అంతేగాని నా పరువు పోయిందో, నా ప్రిస్టేజ్ పోయిందో, నా కిరీటం కింద పడిందో అని పోయి ఏ తాడో చేరో చునియో వెతకవాకు. ఏమండి, ఏ రైలో